హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గాయస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. గాయస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గాయస్ వీడియోలోకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అంటే ఒక్కసారి చిన్న క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గాయస్ మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ వస్తుంటాయి. నాట్ ఓన్లీ దిస్ ఐపీఎల్, ప్రతి చిన్న క్రికెట్ అప్డేట్స్ రెగ్యులర్ వస్తుంటాయి. ఒక్కసారి మన ఛానల్లోకి విజిట్ చేసి చూడండి. సో కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటన్స్ క్వాలిఫైయర్ 1 లో ఆడబోతున్నారు మే 2026 నాడు. ఈ మ్యాచ్ ధర్మశాలలో జరగబోతుంది. ఆర్సీబీ 14 మ్యాచ్లో 9 గెలిచింది, 5 పరాజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు గుజరాత్ టైటన్స్ కూడా 9 గెలిచింది, 5 మ్యాచ్లతో ఓడిపోయింది. సో నెట్ రన్ రేట్ కారణంగా కొంచెం తక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎస్ఆర్హెచ్ కూడా 9 గెలిచింది, 5 మ్యాచ్లతో ఓడిపోయింది. నెట్ రన్ రేట్ అనేది ఆర్సీబీ దగ్గర ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు అండ్ జీటీ దగ్గర ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. దర్శక వాళ్ళిద్దరు టాప్ 2 అయితే ఉన్నారు. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి ధర్మశాలలో జరగబోతుంది. మరి ఇక్కడ యూజువల్ కండిషన్స్ చూసుకుంటే ఈ సీజన్ లో 3 మ్యాచ్లు జరిగినాయి. ఆ 3 మ్యాచ్లో చూసుకుంటే బౌలర్స్ కి హెల్ప్ ఉంది, అదేవిధంగా బ్యాట్స్మెన్స్ కూడా హెల్ప్ అవుతుంది. అంటే ట్రూ వికెట్లుగా మనకైతే కనబడ్డది. మనకు 250, 260 వికెట్ కాదు, 200+ వచ్చినాయి. అండ్ బౌలర్స్ కూడా ఆ స్వింగ్ అయింది, సీమ్ అయింది. ఇక్కడ మొత్తం ఐపీఎల్లో స్టార్స్ చూసుకుంటే మొత్తం 17 మ్యాచ్లో 10 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిలు, 7 సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసి అయితే గెలిచిలు. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 192 అవుతుంది. అండ్ హైయెస్ట్ టోటల్ వచ్చేసి 241 అండ్ లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 116 అవుతుంది. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 8 మ్యాచ్లో 4 మ్యాచ్లు ఆర్సీబీ గెలిచింది, 4 మ్యాచ్లు గుజరాత్ టైటన్స్ అయితే గెలిచింది. హెడ్ పరంగా చూసుకుంటే ఈక్వల్ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ సీజన్ లో కూడా ఒక మ్యాచ్ గుజరాత్ గెలిచింది, ఒక మ్యాచ్ ఆర్సీబీ గెలిచింది, 2 మ్యాచ్లు ఆడితే. ఇక టీమ్ విషయానికి వస్తే ఫస్ట్ మనం ఆర్సీబీ టీం చూస్తే ఆర్సీబీ ఓవరాల్ చూసుకుంటే చాలా బెటర్ ఆడుతుంది. టేబుల్లో ఫస్ట్ ప్లేస్ ఉంది. ఓవరాల్ చూసుకుంటే చాలా బెటర్ ఆడుతున్నారు. బట్ లాస్ట్ మ్యాచ్ మనం చూస్తున్నాం కదా, 80+ రన్స్ తేడాతో ఓడిపోయి వస్తున్నారు. సో కాబట్టి మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. 250 రన్స్ అయితే ఇచ్చారు వాళ్ళ బౌలర్స్. అందరు కూడా మెయిన్ బౌలర్స్ ఉన్నారు ఆ మ్యాచ్ లో. హజల్వుడ్ ఉన్నాడు, భువనేశ్వర్ పాండ్యా, శ్రేయస్ శర్మ, రసిక్ సలాం కూడా ఉన్నాడు. సో వాళ్ళ మెయిన్ బౌలర్స్తోనే 250+ రన్స్ అయితే ఇచ్చిళ్ళు. సో కాబట్టి మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బ్యాటింగ్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ చాలా బెటర్ ఆడుతున్నాడు. మరి మ్యాచ్లో ఎంత ఓడతాడు, 50 ఓడతాడా, 100 ఓడతాడా? గైస్ ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. ఇక మరోవైపు ఫిల్ సాల్ట్ ఈ మ్యాచ్లో తిరిగి వచ్చే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇంజూర్ అయింది, ఫీల్డింగ్ చేస్తుండగా మన ఫింగర్కి ఇంజూర్ అయింది, అందరూ తెలిసిందే. కోలుకున్నాడు, ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ 100% కనబడుతుంది. ఇక 3లో చూసుకుంటే దేవదత్ పడికల్ కూడా చాలా బెటర్ ఆడుతున్నాడు ఈ సీజన్లో. ఇక తర్వాత కెప్టెన్ రజత్ పతిదర్ కూడా చాలా బెటర్ ఆడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా మరి హాఫ్ సెంచరీ అయితే కొట్టిండు. సో ఈ మ్యాచ్లో కూడా అతని దగ్గర నుంచి బిగ్ నాక్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. గతంలో కూడా ప్లే ఆఫ్స్లో మనకు తెలుసు కదా, అతని దగ్గర నుంచి మంచి నాక్స్ అయితే వచ్చినాయి. సో కాబట్టి ఈ మ్యాచ్లో కూడా రజత్ పతిదర్ బిగ్ నాక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూసుకుంటే జితేష్ శర్మ 2 మచ్ డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు. ఒక్క మ్యాచ్లో కూడా ఆ మ్యాచ్ అయితే మనకైతే కనబడలేదు. కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయింది. బట్ ఇంపార్టెంట్ మ్యాచ్లో ఇతని దగ్గర నుంచి మంచి నాకైతే కనబడ్డది. సో కాబట్టి ఈ మ్యాచ్లో జితేష్ శర్మ దగ్గర నుంచి కూడా బిగ్ నాకైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. ఇక తర్వాత చూసుకుంటే టీమ్ డేవిడ్ చాలా బెటర్ ఆడుతున్నాడు ఈ సీజన్లో. ఆ ఫినిషర్గా మొత్తం చాలా బెటర్ ఆడుతున్నాడు, మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఇస్తున్నాడు. ఈ మ్యాచ్లో కూడా ఆర్సీబీ అదే ఎక్స్పెక్ట్ అయితే చేస్తుంది తన దగ్గర నుంచి మంచి ఫినిషింగ్ టచ్ వచ్చేసి. ఇక తర్వాత చూసుకుంటే రోమారియో షెర్ఫర్డ్ 2 మచ్ డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్. 2 డిపార్ట్మెంట్లలో కూడా ఈక్వల్ డిసప్పాయింట్మెంట్ అయితే చేస్తున్నాడు. మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఇక తర్వాత వీళ్ళకి చూసుకుంటే కృణాల్ పాండ్యా కూడా బ్యాటింగ్ అయితే చేస్తాడు. ఒకటే ఇట వికెట్స్ గిట్ట క్లబ్స్ అయితే గిట్ట టాప్ ఆర్డర్లో అతను కూడా ముందుకెళ్ళి ఆడతాడు. సో కృణాల్ పాండ్యా 2 డిపార్ట్మెంట్లో కూడా చాలా బెటర్ ఆడుతున్నాడు. బౌలింగ్లో కూడా క్రూషల్ వికెట్లు తీస్తున్నాడు.
సో ఓవరాల్ చూసుకుంటే కృణాల్ పాండ్యా వచ్చేసి కీగా మారున్నాడు ఈ మ్యాచ్లో వచ్చేసి విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్. బ్యాటింగ్లో కూడా గత సీజన్ కంటే పోలిస్తే ఈ సీజన్లో చాలా బెటర్ ఆడుతున్నాడు అండ్ బౌలింగ్లో కూడా టూ మెనీ వికెట్స్ అయితే తీస్తున్నాడు. ఇక బౌలింగ్లో చూసుకుంటే మెయిన్గా భువనేశ్వర్ కుమార్ పర్పుల్ క్యాప్ ఇతని దగ్గర ఉంది. లాస్ట్ మ్యాచ్లో కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినప్పుడు కూడా భువి గురించి మనందరికి తెలిసిందే కదా, మరి ఎలాంటి బౌలరో, దట్టు ధర్మశాల కండిషన్స్లో చాలా కీగా మారున్నాడు. ఆ స్వింగ్ సీము యూజువల్గా ధర్మశాలలో ఆ స్వింగ్ అవుతుంది బాల్. సో ఇతనికి ఐడియల్ కండిషన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ జోస్ అజిల్వుడ్ కూడా సేమ్ బాల్ గిట్ట కొంచెం లిటిల్ బిట్ స్వింగ్ అండ్ సీమ్ అయిందనుకో డెడ్లీ బౌలర్స్ అని చెప్పుకోవచ్చు భువి అండ్ జోస్ అజిల్వుడ్. ఢిల్లీ క్యాపిటల్స్ని మనం చూసినాం కదా ఏ విధంగా వీళ్ళు కట్టడేసిలో. సో కాబట్టి పిచ్లో గిట్ట ఏదైనా మూమెంట్ ఉంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరిని ఆడడం అనేది చాలా డేంజర్ అని చెప్పుకోవచ్చు. జోస్ అజిల్వుడ్ కూడా రీసెంట్ మ్యాచెస్లో మనం చూసుకుంటే 2 మెనీ రన్స్కి అయితే వెళ్తున్నాడు. సో మరి ఈ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారన్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు రసిక్ సలం చాలా బెటర్ ఆడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా ట్రావిస్ హెడ్ వికెట్ తీసిండు, మంచి యార్కర్ వేసి. సో రసిక్ సలం కూడా ఇంపార్టెంట్ మ్యాచెస్లో క్రూషల్ వికెట్ అయితే తీస్తున్నాడు. సో ఓవరాల్ బౌలింగ్ వచ్చేసి చాలా బెటర్ కనబడుతుంది. స్పిన్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే కృణాల్ పాండ్యా, సురేష్ శర్మ కూడా చాలా బెటర్ ఆడుతున్నాడు. బట్ సురేష్ శర్మ దగ్గర నుంచి కొన్ని ఎక్కువ రన్స్ అయితే వెళ్తున్నాయి ఫ్యూ మ్యాచెస్ చూస్తే. ఇక ఫైనల్ వీళ్ళ యొక్క ప్లేయింగ్లో అక్కడ మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. 3లో దేవదత్ పడికల్, 4లో రజత్ పతిదార్, 5లో చూసుకుంటే జితేష్ శర్మ, 6లో టిమ్ డేవిడ్, 7లో రొమారి షెర్ఫర్డ్, 8లో కృణాల్ పాండ్యా, 9లో భువనేశ్వర్ కుమార్, 10లో జోస్ అజిల్వుడ్, నెంబర్ 11లో రసిక్ సలం, ఇంపాక్ట్ ప్లేయర్గా సుయాష్ శర్మ. ఇక మరేపు గుజరాత్ టైటన్స్ విషయానికి వస్తే గిట్ట గుజరాత్ టైటన్స్ కూడా చాలా బెటర్ ఆడుతుంది విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్. ఆర్సీబీ కంటే జీటీ దగ్గర మంచి బౌలర్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు. మెయిన్గా చూసుకుంటే మొహమ్మద్ సిరాజు, కగీసర్ రబాడా, ప్రసిద్ధి కృష్ణ, అర్షద్ ఖాన్ పేస్ బౌలింగ్లో చూసుకుంటే, అండ్ స్పిన్ బౌలింగ్లో రషీద్ ఖాన్ చాలా బెటర్ ఆడుతున్నాడు. ఇంకా కావాలనుకుంటే ఇట షాయి కిషోర్ ఉన్నాడు, మానవ్ సూతరు. సో బౌలింగ్ వచ్చేసి చాలా బెటర్ కనబడుతుంది. బ్యాటింగ్లో చూసుకుంటే టాప్ ఆర్డర్ వచ్చేసి చాలా బెటర్ కనబడుతుంది. శుభ్మన్ గిల్ కన్సిస్టెంట్గా రన్స్ అయితే స్కోర్ చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా మనం చూసినాం కదా మరి ఏ విధంగా రాణించిందో. సో శుభ్మన్ గిల్ దగ్గర కూడా బిగ్ దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సాయి సుదర్శన్ కూడా చాలా బెటర్ రాణిస్తున్నాడు, కన్సిస్టెంట్గా 50 స్కోర్ చేస్తూనే వస్తున్నాడు. ఆరెంజ్ క్యాప్లో కూడా టాప్ 5 అయితే ఉన్నారు బోత్ శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్. ఇక 3లో జోస్ బట్లర్ కూడా చాలా బెటర్ రాణిస్తున్నాడు. మెయిన్గా చూసుకుంటే జీటీకి వచ్చేసి టాప్ 3. ఈ టాప్ 3ని త్వరగా అవుట్ చేసే ఖచ్చితంగా ఆర్సీబీదే పై చేయని చెప్పుకోవచ్చు. ఇక సుందర్ దగ్గర నుంచి కూడా మంచి మంచి క్యామెరాస్ అయితే వస్తున్నాయి లాస్ట్ కొద్ది మ్యాచ్ నుంచి మనం చూసుకుంటే. ఇక బౌలింగ్లో చూసుకుంటే రషీద్ ఖాన్ చాలా బెటర్ రాణిస్తున్నాడు. రషీద్ ఖాన్ కూడా ఈ మ్యాచ్ కీగా మారనున్నాడు. ఇంకా పేస్ బౌలింగ్లో చూసుకుంటే మొహమ్మద్ సిరాజు, కగీసర్ రబాడాకి ఐడియల్ కండిషన్స్ అని చెప్పుకోవచ్చు. ఒకరిట పిచ్లో గిట్ట మూమెంట్ ఉండి టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ చేసి గిట్ట ఇద్దరికి చాలా మంచి కండిషన్స్ అని చెప్పుకోవచ్చు. చాలా డెడ్లీగా ఉండబోతున్నారు. అండ్ ప్రసిద్ధి కృష్ణ కూడా ఇక్కడ మరి ఆ బ్యాక్ ఆఫ్ లెంగ్త్తోని కట్టడి చేయొచ్చు. అర్షద్ ఖాన్ ఉన్నాడు, జేసన్ హోల్డర్ ఉన్నాడు. సో ఓవరాల్ చూసుకుంటే బౌలింగ్ వచ్చేసి డెడ్లీ కనబడుతుంది. జీటీ బౌలర్స్ వచ్చేసి మరి ఏ విధంగా వీళ్ళు ఆడుతున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మెయిన్గా చూసుకుంటే ఆర్సీబీకి వీళ్ళ టాప్ 3ని గిట్ట త్వరగా అవుట్ చేస్తే గిట్ట మ్యాచ్ ఖచ్చితంగా ఆర్సీబీ గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది. బట్ ఏమాత్రం కూడా జీటీని అయితే తక్కువ అంచనా రాదు, ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. అండ్ బ్యాటింగ్లో కూడా శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ వాళ్ళిద్దరిలో ఒక్కరు లాస్ట్ కారణం అని చాలా బెటర్ అయితే ఉంటుంది. అండ్ వాషనర్ సుందరు, రాహుల్ తివారీ దగ్గర నుంచి కూడా మంచి క్యామెరాస్ అయితే వస్తున్నాయి. అండ్ జేసన్ హోల్డర్ కూడా బ్యాటింగ్ లో అతను కూడా పెద్ద పెద్ద హిట్స్ అయితే కొడతాడు. ఓవరాల్ చూసుకుంటే జీటీ కూడా చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. ఇక ఫైనల్ వీళ్ళ యొక్క ప్లేయింగ్ లో మనం చూసుకుంటే సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. నెంబర్ 3లో జోస్ బట్లర్, నెంబర్ 4లో వాషనర్ సుందరు, 5లో చూసుకుంటే నిశాంత్ సింధు, 6లో రాహుల్ తివాటియా, 7లో జేసన్ హోల్డర్, 8లో రషీద్ ఖాన్,
9లో అర్షద్ ఖాన్, 10లో కగిసో రబడా, 11లో మహమ్మద్ సిరాజు, ఇంపాక్ట్ పేరుగా ప్రసిద్ధి కృష్ణ. ఓవరాల్ చూసుకుంటే రెండు టీంలు కూడా చాలా బెటర్ కనబడుతున్నాయి. ఆర్సీబీ చాలా బెటర్ కనబడుతుంది అండ్ జీటీ కూడా చాలా బెటర్ కనబడుతుంది. ఆర్సీబీ గెలవాలంటే ఖచ్చితంగా వాళ్ళ టాప్ 3ని త్వరగా ఆడితే అవుట్ చేయాలి. జీటీ గెలవాలంటే గిట్ట ఖచ్చితంగా వాళ్ళ టాప్ 3లో ఒక్క బ్యాట్స్మెన్ చివరికి ఆడితే ఖచ్చితంగా వాళ్ళు కూడా గెలిచే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. ఓవరాల్ చూసుకుంటే మ్యాచ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. గాయస్ మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ కింద మెంచండి. ఏ టీం గెలిచింది అని మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ కింద మెంచండి.